ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్నినో ప్రభావంపై ఈ సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా ప్రాంత రైతుల సమస్యలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, నీటి భద్రత ఉంటేనే రైతు భవిష్యత్తు భరోసా ఉంటుంది. కోవూరు నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పెన్నా నది, సోమశిల జలాలు, తాగునీటి కాలువలు మా ప్రాంత రైతాంగానికి ఎంతో కీలకం అధ్యక్ష. ముఖ్యంగా వరి సాగుతో పాటు ఆక్వా, ఉద్యానవన పంటలు కూడా రైతు జీవన ఆధారంగా ఉన్నాయి అధ్యక్ష. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన, వర్షాలు ఆలస్యమైన, ఉష్ణోగ్రతలు పెరిగిన మొదటి ప్రభావం రైతుల మీద పడుతుంది అధ్యక్ష. అందుకే వర్షాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా వర్షాలు రాకముందే ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ముందస్తు చర్యలు ఎల్నినో పరిస్థితుల్లో నీటి నిర్వహణ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా నియోజకవర్గ స్థాయి వరకు ముందస్తు ప్రణాళిక ఉండాలి అధ్యక్ష. సోమశిల జలాల ఆధారంగా ముందస్తు సాగునీటి ప్రణాళిక సిద్ధం చేయాలి. పెన్నా నదిలో నీటి లభ్యతను బట్టి రైతులకు స్పష్టమైన సాగునీటి షెడ్యూల్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. కాలువల్లో పూడికి తీత, మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చూడాలి అధ్యక్ష. వర్షాలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ముందస్తు సూచనలు కూడా ఇవ్వాలి అధ్యక్ష. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆక్వా రైతులకు శాస్త్రీయ సూచనలు, వాతావరణ సమాచారం కూడా అందించాలి అధ్యక్ష. గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ముందుగానే అంచనా వేసి చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఎల్నినో కేవలం వ్యవసాయ శాఖ సమస్యగా చూడకూడదు అధ్యక్ష. ఎల్నినో కేవలం వాతావరణ సమస్య కాదు అధ్యక్ష. ఇది రైతు ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మన ఆహార భద్రతకు సంబంధించిన సమస్య అధ్యక్ష. వ్యవసాయంతో పాటు నీటి వనరులు, తాగునీరు, పశుసంవర్ధక శాఖ, విద్యుత్ విపత్తుల నిర్వహణ వంటి అనేక శాఖలతో ముడిపడి ఉంది అధ్యక్ష. అదృష్టవశాత్తు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పిలుచుకునే మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుదల, లోటు వర్షపాతం వ్యవసాయం పడి రైతాంగం నష్టపోకుండా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తీసుకున్న జాగ్రత్తలకు ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయిన నీటి సంఘాల అధ్యక్షులను ఏర్పాటు చేయడం వల్ల మంచి జరిగింది అధ్యక్ష. మా జిల్లాలో కలెక్టర్ గారు, జిల్లా మంత్రులు, అలాగే ఇరిగేషన్ అధికారులు, నీటి జిల్లా సంఘ అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు అందరూ కలిసి నీటిని ఎలా పొదుపుగా వాడాలి, ఎలా ఒక ప్రణాళిక ప్రకారం రైతులకు నీళ్లు అందించాలని అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అధ్యక్ష, ఈ విధంగా రైతులకి ఈ ఎల్నినో ప్రభావం నుండి రైతాంగాన్ని ఎలా రక్షించాలి అని కూడా ఆలోచించాలి అధ్యక్ష. చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తున్నాం అధ్యక్ష. ఉద్యానవన పంటల కాపాడు కోసం ఎప్పటికప్పుడు హార్టికల్చర్ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్టులో ఉన్న నీటిని వృధా కాకుండా ప్రతి నీటి బుట్టును ఉపయోగించుకోవాలి అధ్యక్ష. ఇంకా మిగిలిన జలాలు ఉంచడం నిజంగా రైతు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని సూచించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్రంలో కూడా కరువు సమస్య రాకుండా ముందుగానే ఆలోచించిన ముఖ్యమంత్రి గారు ఎల్నినో ప్రభావం మన రాష్ట్రం మీద లేకుండా ముందుగా తీసుకున్న జాగ్రత్త వల్ల నేడు రైతాంగం నష్టపోకుండా కాపాడుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈశ్వరరావు గారు. అధ్యక్ష, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు